ఈ అక్టోబర్ నెలలో కన్యా రాశి వాళ్ళ పరిస్థితి కూడా సెప్టెంబర్ కంటే అక్టోబర్ కొంతవరకు బాగున్నది. కొంతవరకు బాగున్నది కానీ దీనికి ఒక చిన్న విషయం చెబుతాను. ఈ 9ట్లో 2 బాగున్నాయి మీకు. బాగా డబ్బులు వస్తాయి. డబ్బులకి తిరుగులేదు. వివాహం అవటానికి బాగా మంచి అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖర్చులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఈ ఖర్చులే కాదు, అనారోగ్యాలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఈ అక్టోబర్ నెలలో కావాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ముందుగా మనకు ఆషాఢ మాసం తొలి ఏకాదశి, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరార్చన, తర్వాత భాద్రపద మాసం వినాయక చవితి పితృదేవతల పూజ, ఆశ్వేజం అమ్మవారి పూజ, కార్తీకం ఈశ్వర పూజ, తర్వాత మార్గశిరం పుష్యం మాఘం విష్ణుమూర్తి పూజ. పూజలు చేయడమే కాదు, 2 కళ్ళు మూసుకొని కొంతసేపు రెండో దృష్టి లేకుండా భగవంతుడు యందు మనస్సు దృష్టి పెడితే నువ్వు ఏ పనైనా నిరాఘాటంగా చేయగలుగుతావు. కాబట్టి ఈ రాశివాళ్ళ పరిస్థితిని సక్రమంగా ఆలోచిస్తే నేను చెప్పేది అన్నీ కూడా ధర్మానికి, ధర్మశాస్త్రానికి, జ్యోతిష్ శాస్త్రానికి పూర్తిగా అనుబంధమైనవి చెబుతున్నా నేను. ఈ రాశి వాళ్ళ గ్రహస్థితి పూర్తిగా బాగాలేదు అంతే చెప్పాలి, కానీ అంత వివరించి చెప్పడం తప్పు. వివాహం చేసుకోవాలంటే జాగ్రత్త పడండి. వివాహం చేసుకోవాలంటే జ్యోతిష్యం ద్వారా జాతకం కలిస్తేనే వివాహం చేసుకోండి. ఇవాళ మీ డబ్బులు బాగా, రాహు మీకు డబ్బులు ఇచ్చేటువంటి సమయం. మీకు రాహు డబ్బులు బాగా ఇస్తున్నాడు. వివాహం జరగడానికి బాగా మంచి అవకాశం ఉంది. ఇట్లాంటి టైంలో మీరు జాగ్రత్త పడాలి. వచ్చిన దాన్ని జార విడుచుకోకుండా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు ఎంతైనా ఉపయోగపడుతుంది. ఈ అక్టోబర్ నెలలో కన్యా రాశి వాళ్ళ పరిస్థితి కూడా సెప్టెంబర్ కంటే అక్టోబర్ కొంతవరకు బాగున్నది. కొంతవరకు బాగున్నది కానీ దీనికి ఒక చిన్న విషయం చెబుతాను. ఈ 9ట్లో 2 బాగున్నాయి మీకు. బాగా డబ్బులు వస్తాయి. డబ్బులకి తిరుగులేదు. వివాహం అవటానికి బాగా మంచి అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖర్చులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఈ ఖర్చులే కాదు, అనారోగ్యాలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఈ అక్టోబర్ నెలలో కావాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ముందుగా మనకు ఆషాఢ మాసం తొలి ఏకాదశి, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరార్చన, తర్వాత భాద్రపద మాసం వినాయక చవితి పితృదేవతల పూజ, ఆశ్వేజం అమ్మవారి పూజ, కార్తీకం ఈశ్వర పూజ, తర్వాత మార్గశిరం పుష్యం మాఘం విష్ణుమూర్తి పూజ. పూజలు చేయడమే కాదు, 2 కళ్ళు మూసుకొని కొంతసేపు రెండో దృష్టి లేకుండా భగవంతుడు యందు మనస్సు దృష్టి పెడితే నువ్వు ఏ పనైనా నిరాఘాటంగా చేయగలుగుతావు. కాబట్టి ఈ రాశివాళ్ళ పరిస్థితిని సక్రమంగా ఆలోచిస్తే నేను చెప్పేది అన్నీ కూడా ధర్మానికి, ధర్మశాస్త్రానికి, జ్యోతిష్ శాస్త్రానికి పూర్తిగా అనుబంధమైనవి చెబుతున్నా నేను. ఈ రాశి వాళ్ళ గ్రహస్థితి పూర్తిగా బాగాలేదు అంతే చెప్పాలి, కానీ అంత వివరించి చెప్పడం తప్పు. వివాహం చేసుకోవాలంటే జాగ్రత్త పడండి. వివాహం చేసుకోవాలంటే జ్యోతిష్యం ద్వారా జాతకం కలిస్తేనే వివాహం చేసుకోండి. ఇవాళ మీ డబ్బులు బాగా, రాహు మీకు డబ్బులు ఇచ్చేటువంటి సమయం. మీకు రాహు డబ్బులు బాగా ఇస్తున్నాడు. వివాహం జరగడానికి బాగా మంచి అవకాశం ఉంది. ఇట్లాంటి టైంలో మీరు జాగ్రత్త పడాలి. వచ్చిన దాన్ని జార విడుచుకోకుండా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు ఎంతైనా ఉపయోగపడుతుంది. మీరు ఎంతైనా బాగుపడతారు.